హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ వీడియో అనేది ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మ్యాథ్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఈ వీడియో క్లియర్ కట్ గా అయితే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తం 20 days ఉంది కాబట్టి యూ విల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. సో కాబట్టి స్పేర్ అమౌంట్ ఆఫ్ టైం ఏదైతే ఉందో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఈ షార్ట్ కట్ ట్రిక్స్ కానీ తర్వాత ఈ యొక్క లింక్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఇన్ డీటెయిల్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను అనమాట ఈ 20 days కి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, ఓకేనా. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎనఫ్ మినిమం 3 hours ఆఫ్ టైం అనేది మీరు పెట్టగలిగితే డేకి డెఫినెట్లీ మీరు ఈజీగా ఈ యొక్క మ్యాథ్స్ అనేది 20 days కంప్లీట్ చేయగలుగుతారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు నేను చూపిస్తాను ఏ కాన్సెప్ట్స్ ఎలా చదవాలి ఏంటి అని చెప్పి, దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి, ఓకేనా. సో వన్ సెకండ్ మీకు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో హోప్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా, చూడొచ్చు ఇక్కడ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీకు ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ నేను ఇవన్నీ పంపించే ఉంటాను. ఒకవేళ పంపించకుంటే ఖచ్చితంగా నాకు టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి సో దట్ నేను ఖచ్చితంగా పంపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, ఎంసెట్ ఎంసెట్ కానీ ఈసెట్ కానీ మ్యాథ్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా. సో చాప్టర్ వైజ్ ఫార్ములాస్ అయితే ఉంటాయి, ఒకసారి ఇవి చూడండి. ఇవి డౌన్లోడ్ చేసుకున్నాక ఇవి ప్రింట్ అవుట్ తీసుకోండి. ఆర్ఎల్స్ మీరు ఏదైనా మ్యాట్రిసెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫార్ములాస్ అనేవి ఫస్ట్ పేజ్ రాసుకోండి. మ్యాట్రిసెస్ చేస్తున్నారు అలా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ ఉందనుకుంటే మ్యాట్రిసెస్ లో ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో అది ఫార్ములాస్ అనేవి ఫస్ట్ పేజ్ లో నింపేయండి అనమాట, ఓకేనా. ఏంటంటే మళ్ళీ ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడడం అనేది మీకు మళ్ళీ ఆ- ఆ- మళ్ళీ మీరు ఫోన్ హెల్ప్ తీసుకోకూడదు. ఫిజికల్ గా మీకు కనబడే విధంగా పెట్టుకోండి, ఓకేనా. సో తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఐదర్ మీరు షార్ట్ హ్యాండ్ నోట్స్ నేను ఆల్రెడీ పంపించున్నాను కదా, ఈ షార్ట్ హ్యాండ్ నోట్స్ కానీ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ యొక్క షార్ట్ హ్యాండ్ నోట్స్ కానీ ఆర్ఎల్స్ షార్ట్ హ్యాండ్ నోట్స్ కాకుండా మీరు లెక్చర్స్ అనేవి వినాలనుకుంటే నేను ఆల్రెడీ ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళకి నేను ఆల్రెడీ పంపించాను ఈ లెక్చర్స్ అనేవి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇఫ్ యూ కంప్లీట్ ఆల్ దీస్ డెఫినెట్లీ యూ విల్ గెట్ 30+ మార్క్స్ ఇన్ ఈసెట్ అనమాట, ఓకేనా. సో నేను టాపిక్ వైజ్ అన్ని కూడా పంపించాను. వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఈసెట్ పార్షియల్ ఫ్రాక్షన్స్, మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, దాని తర్వాత కిందన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను అనమాట, ఇంక్లూడ్ చేశాను. సో అంటే 30 to 35 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడే మంచి స్కోర్ చేయొచ్చు. సో కాబట్టి ఆర్ఎల్స్ అక్కడ మీరు ఆ షార్ట్ హ్యాండ్ నోట్స్ కానీ ఆర్ఎల్స్ ఇది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకోండి. లేదు అంటే ఇవే ఉంటాయి అక్కడ కూడా. ఏంటంటే మీరు ఒకవేళ ఈ యొక్క లెక్చర్స్ అనేవి అంటే ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఈ లెక్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ అయిపోగానే దానికి సంబంధించిన షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా, మ్యాథ్స్ షార్ట్ నోట్స్ డాట్ గ్లిటర్స్ అని. ఇది ఓపెన్ చేస్తే మీరు అవే ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ అవే ఉంటాయి. నేను ఆల్రెడీ నోట్ చేసుకుని ఉంటాయి అనమాట, ఓకేనా. ఇలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక మ్యాట్రిసెస్ అయిపోయింది. అయిపోయిగానే ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు మీరు వెళ్ళి చేయలేకపోతున్నారు అనుకుంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఈ సెట్ మ్యాథ్స్ 2015 ఐ థింక్ మీకు కనబడకపోవచ్చు, ఒకసారి జూమ్ చేస్తాను. 1 సెకండ్. ఇదిగోండి ఈ సెట్ మ్యాథ్స్ 2015 క్వశ్చన్ పేపర్స్ మ్యాట్రిసెస్ ఉంది కదా. ఈ మ్యాట్రిసెస్ దీనికి సంబంధించిన ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే మ్యాట్రిసెస్ సంబంధించిన ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి కదా అందులోకి వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. సో ఈ సెట్ 2015 అది. తర్వాత 2016 అనేది ఇక్కడ ఉంది మ్యాట్రిసెస్. తర్వాత 2017, 18, 19, 20, 22 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ క్లియర్ కట్ గా ఉంటాయి అనమాట, ఓకేనా. సో నీట్ గా మీరు ఏం లేదు, మీకు ప్రాపర్ గా టైం యూటిలైజ్ చేసుకోవడం తెలిస్తే ఈసెట్ మ్యాథ్స్ లో ఈజీగా 35 మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. సో కెమిస్ట్రీలో ఎలాగైనా 15 కొట్టగలిగితే సరిపోతుంది, అండ్ అలాగే ఇందులో కూడా 15 కొట్టే సరిపోతుంది అనమాట. మాక్సిమం ఏంటి అంటే ఎంపీసీ 60 మార్క్స్ పెట్టుకోండి 100 మార్క్స్ లో. సో దట్ మీరు ఈజీగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఐదర్ మీరు ఆ, ఒక నోట్స్ పెట్టుకుంటారా ఏం చేస్తారో తెలియదు, బట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా ఈజీగా ఉంటాయి. మీరు డెడ్ ఈజీగా చేయగలుగుతారు అనమాట ఈ క్వశ్చన్స్ అనేవి. కాబట్టి అనవసరంగా మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీదే తప్పు అవుతుంది. నేను బాగానే ప్రొవైడ్ చేస్తున్నాను, బట్ ఏంటంటే చాలా మంది సీరియస్నెస్ తీసుకోవట్లేదు అనమాట. ఒకటే చెప్తున్నాను, మీ కండిషన్స్ అనేవి కరెక్ట్ గా సెట్ అవ్వాలంటే ప్రాపర్ గా టైం ని సెట్ చేసుకోండి. మీరు మార్నింగ్ లెగ్గానే ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఒక దాంట్లో రాసుకోండి. ఇప్పుడు ఎందుకు నేనైనా సరే ఈ రోజు ఎన్ని వీడియోలు చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం క్లియర్ కట్ గా రాసుకుంటాను. రాసిన తర్వాత మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డౌట్స్ కూడా నేను రాసుకొని ఒక దగ్గర పెట్టుకొని సాటర్డే ఆర్ సండే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నేను ట్రై చేస్తాను అనమాట. అలానే మీరు కూడా
ఒక రోజులో మీరు మ్యాట్రిసెస్ చేయాలనుకుంటున్నారంటే మ్యాట్రిసెస్ సంబంధించిన ఆ లెక్చర్ కానీ ఆర్ షార్ట్ హ్యాండ్ నోట్స్ కానీ వినిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ అయిపోయింది. మ్యాట్రిసెస్ సంబంధించిన ఈ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో లింక్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు వెళ్ళిపోతారు అనమాట. సో 2015 పేపర్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ 2016, 17, 18, 19, 20, 22 సో మొత్తం ఇలా ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకేనా, నీట్ గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతిది కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. అండ్ అలాగే ఏంటి అంటే షార్ట్ కట్ ట్రిక్స్ అనమాట. ఈ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి కూడా మీకు పెడతాను. సో ఐ థింక్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవ్వండి షార్ట్ కట్ ట్రిక్స్. 1 సెకండ్ అవుతుంది. ఇవ్వండి. ఇక్కడ ఎవరైతే మీరు మనీ పే చేశారో ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ కట్ గా ఉంటాయి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఇదిగోండి, ఈ సెట్ మ్యాక్స్ షార్ట్ కట్ ట్రిక్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇవన్నీ మ్యాట్రిసెస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ అనమాట. ఇవి ఆల్రెడీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైతే గైడెన్స్ తీసుకోకపోయిన వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ అనేది పక్కన పెట్టండి. అవి మీరు ఒకవేళ కెమిస్ట్రీ అయిపోయాక ఒకసారి చూడండి. కెమిస్ట్రీ ఏవైతే టెస్ట్ సిరీస్ ఉందో మొత్తం అన్ని చాప్టర్స్ కూడా ఇక్కడ నేను పెట్టాను, అవి చూసుకోండి. ఓకేనా, ఇలా మ్యాథ్స్ అనేది క్లియర్ గా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓన్లీ 20 days లో మీరు కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 4 hours 5 hours పెట్టగలిగితే మాత్రం ఇంకా చాలా ఎనఫ్. అంటే లైక్ మీరు ఇప్పుడు ట్రైనింగ్ లో అనుకోండి, మంచి అమౌంట్ ఆఫ్ టైం పెట్టగలుగుతారు. సెమ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే అలా పెట్టలేకపోవచ్చు. బట్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే మీకు ఈ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు నైట్ అంతా ఫ్రీగా ఉండొచ్చు, అలాగే మార్నింగ్ అంతా ఫ్రీగా ఉండొచ్చు. కాబట్టి ఏదో ఒక టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే ట్రైనింగ్ అనేది చాలా చాలా లైక్ మీరు అంత ఎక్కువగా పర్టికులర్ గా తీసుకోవద్దు. అంటే ఇందులో అన్ని నేర్చేసుకుందాం ఏంటి అని చెప్పి జస్ట్ సర్టిఫికేట్ వస్తే సరిపోతుంది అనుకోండి. ఇదేదో లైక్ మాట వరుసకు చెప్పట్లేదు. ఇది పక్కగా లైక్ మేము ప్రిపేర్ అయినప్పుడు కూడా నేను చాలా పర్సనల్ గా తీసుకున్నాను దీన్ని. అంటే ఆ, ఎందుకు ట్రైనింగ్ అనేది అంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం నాకు లేదు. మళ్ళీ బీటెక్ లో మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు కాబట్టి ఒకటే ఈ సెట్ అనేది టాప్ ప్రయారిటీగా పెట్టుకోండి. ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి లైక్ మీకు ఏ ర్యాంక్ కావాలి ఏంటి అని చెప్పి దాన్ని బట్టి మీ యొక్క గ్రోత్ ని ఫోకస్ ని ఇంకా పెంచడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా నాకు సాటర్డే ఈవినింగ్ ఓకేనా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు పెట్టినా సరే నేను చూసినా సరే మళ్ళీ మీకు సాటర్డే పెట్టమంటాను. ఎందుకంటే సాటర్డే అనేది నాకు టైం దొరుకుతుంది. సాటర్డే ఈవినింగ్ రాగానే కాలేజ్ నుండి రాగానే నాకు టైం దొరుకుతుంది. నేను ప్రాపర్ గా అన్ని చేసుకున్న తర్వాత మార్నింగ్ లేచి ఒకసారి మీ అందరికీ లైక్ లైక్ ఏంటంటే ఒక వీడియో అనేది రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మేము పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటాయి అనుకుంటారు కదా, వాళ్ళందరికీ డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికి మార్నింగ్ ఏదైతే సండే మార్నింగ్ ఏదైతే ఉందో అవన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, సో ఒకటి మళ్ళీ అన్ని ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే షార్ట్ హ్యాండ్ నోట్స్ కానీ లేదంటే ఈ లెక్చర్స్ ఉంటాయి కదా, ఈ లెక్చర్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాట్రిసెస్ చేయాలనుకుంటున్నారు, మ్యాట్రిసెస్ తీసుకొని ఆ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వినిన తర్వాత దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చేస్తారు. ఆర్ఎల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ వింటారు. ఫైనల్ గా ఏంటి అంటే షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి చేస్తారు. ఓకేనా, సో ఇలా చేసిన తర్వాత ఏంటి అంటే మొత్తం మీకు క్లారిటీ వచ్చేసింది అనమాట మ్యాట్రిసెస్ సంబంధించింది. ఇలా అన్ని చాప్టర్స్ కూడా కంప్లీట్ చేశారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ దట్ టు మీకు 35 marks అనేవి డెడ్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, సో ఇదేదో చెప్పట్లేదంటే ఏమంటారు, మాట వరుస చెప్పట్లేదు. ఖచ్చితంగా టైం అనేది ఇవ్వండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.